దేవుడు మనల్ని ఎంచాడు, కానీ మన పాప శరీరము, పాప నియమము, మన శరీర బలహీనతలు అలానే ఉన్నాయి కాబట్టి మనల్ని మనం నలకొట్టుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, మనము దేవుడి క్రియల్లో పాల్పొందాలి. నీతిమంతుడిగా దేవుడు అయితే బయట నుంచి చేశాడు, కానీ పరిశుద్ధపరచబడటం మన అంతరంగాల్లో జరగాల్సింది, మన శరీరంలో జరగాల్సింది, మన హృదయ తలంపుల్లో లోతుగా దేవుడి వాక్యం చొచ్చి ప్రాణాత్మ మూలుగులను విభజించేటువంటి ఆ వాక్యం ద్వారా నువ్వు నేను విభజించబడాలి. మన ఉద్దేశాలన్నీ కూడా, తలంపులన్నీ కూడా వేరుపరచబడాలి. శారీరక సంబంధమైన ప్రతి ఆలోచన, ప్రతి పనిలో కూడా ఇది దేవుని సంబంధమైన ఆలోచన లేకపోతే నా శరీర సంబంధమైన ఆలోచన అన్నది అక్కడ కనబడిద్ది. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవునితోనూ ఆయన న్యాయంతోనూ ధర్మశాస్త్రమైన మన నైతిక సంబంధం మాత్రమే మార్చివేయబడినది, కానీ మనల్ని పూర్తిగా మార్చివేయలేదు. మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మన సంబంధం మారింది, పాపులుగా కాదు, దేవుడు బిడ్డలుగా చూస్తున్నాడు, కానీ మనం పూర్తిగా అయితే మార్పు చెందలేదు ఇంకా. ఎందుకనంటే దేవుని వల్ల అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వరముతో దినదినము మనం అంతరంగమును నూతనపరచబడుచు మనలను పరిశుద్ధులుగా చేయడము అనగా శాంటిఫికేషన్ ద్వారా మన నైతిక విలువలను మార్చడం అనేది దేవుని యొక్క పని అయి ఉన్నది. ఆయన మాత్రమే జరిగించు పని. ఏమైనా